క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మరోసారి ఆకర్ష కాంగ్రెస్ లోకి జిహెచ్ఎంసీ పరిధిలోని 6 ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే చేరికలు. బీజేపీతో బీఆర్ఎస్ నేతలను టచ్లోకి వెళ్లారన్న ప్రచారంతో అప్రమత్తం. కొందరు నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చే అవకాశం ఉందట. ఇక బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బీజేపీతో టచ్లోకి వెళ్లారన్న వార్తల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ కు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పదును పెట్టనున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలోని 6 డజన్ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం హైదరాబాద్ కు తిరిగి రాగానే మరో విడత చేరికలు ఉంటాయా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. వాస్తవానికి సిపిఐ ఎమ్మెల్యేతో కలిపి 65 మంది సభ్యుల మద్దతుతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం నిలవబోదంటూ కేసీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేసిన ప్రకటనలతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దానం నాగేందర్ మొదలుకొని 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దశల వారీగా కాంగ్రెస్ లో చేరారు. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా శాసనసభ పక్షం ఏర్పాటు చేయించి బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయించుకున్న తీరుగానే బీఆర్ఎస్ కు చెందిన 26 మంది ఎమ్మెల్యేలతో శాసనసభ పక్షాన్ని ఏర్పాటు చేయించి సిఎల్పీలో విలీనం చేయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రచించారన్న ప్రచారం జరిగింది. బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారు. కొంతమందితో ముఖాముఖి సమావేశమై హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేని గ్రేటర్ హైదరాబాద్ శివారు నియోజకవర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి రాగానే 6 జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 6 ఎమ్మెల్యేలు ఇందులో చేరబోతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.